హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మార్చ్ 31 అంటే రంజాన్ రోజు అనమాట. రంజాన్ రోజు నుంచి మేము మళ్ళీ వైజాగ్ వచ్చినంత వరకు వ్లాగ్ అయితే షూట్ చేశాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా రంజాన్ రోజు రుక్సానా అక్క ముస్లిం కాబట్టి మాకు అందరినీ ఇన్వైట్ చేసింది లంచ్కి. మా ఫ్యామిలీ అండ్ సుజాత అక్క ఫ్యామిలీ కూడా పిలిచింది. మేము నెక్స్ట్ డే నైట్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ సుజాత అక్క వాళ్ళకు కూడా పోస్టింగ్ వచ్చేసింది. వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఆగ్రాలో వచ్చింది పోస్టింగ్, వాళ్ళు వెళ్ళిపోతారు. అండ్ రుక్సానా అక్క వాళ్ళు కూడా ఆగస్టులో వెళ్ళిపోతారు. టోటల్గా వాళ్ళది రిటైర్మెంట్ అనమాట. సో ఆగస్టులో వెళ్ళిపోతారు. మొత్తానికి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట. ఒక 2-3 మంత్స్ డిఫరెన్స్ అంతే. సో మొత్తానికైతే లంచ్ అయితే ఇలా ప్రిపేర్ చేసింది. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఏం చేసిందంటే చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్, నెక్స్ట్ రైతా అండ్ పాయసం. ఫుల్గా స్టమక్ ఫుల్ అయిపోయిందనమాట. ఎంత బాగా వండుతుంది అక్క, చాలా బాగుంది. సో మేము ఇంకా ఆ రోజు ఫుల్గా ఎంజాయ్ చేసి తినేసి రీల్స్ చేసుకొని, ఇంకా ఆ రోజే కదా, ఇంకా నెక్స్ట్ డేస్ ఎలాగో ఇంకా హడావుడి ఉంటుందని చెప్పి ఇంకా ఆ రోజు అలా ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఇంకా మొత్తం అంతా ఇదిలే లాస్ట్ ఎంజాయ్మెంట్ అనమాట. ఇంకా ఫొటోస్, రీల్స్, నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ, రుక్సానాక పాప బాబోల్ ఫ్యామిలీ. సో మొత్తానికి ఆ డే అయితే అలా అయింది. అండ్ ఇది వచ్చేసి నేను ఉగాదికి అంటే మార్చ్ 30th క్యాంటీన్కి అయితే వెళ్ళాము. వెళ్ళేసి ఇంకా రుక్సానా అక్కకి, సుజాత అక్క వాళ్ళకైతే నేను రిటర్న్ గిఫ్ట్ అంటే నాకు గుర్తుగా ఏదైనా ఇవ్వాలని చెప్పేసి ఇచ్చాను. యాక్చువల్లీ నేను ఇంకోటి ప్లాన్ చేశాను, బట్ అది అవ్వలేదు. సో అందుకని చెప్పేసి నేను ఇంకా కుక్కర్ అయితే తీసుకున్నాను. ఇది సుజాత అక్క వాళ్ళకి ఇచ్చాను. అండ్ ఇది వచ్చేసి రుక్సానా అక్కకి ఇచ్చాను ప్యాన్. సో నేను ఏమి ఓపెన్ చేసి చూపించలేదు, బయట పెట్టి చూపించేసాను. ఇంకా అలా క్యాంటీన్ నుంచి తీసుకొచ్చేసి ఇంక ఇంటికి వెళ్ళి ఇచ్చేసాను ఇద్దరికి కూడా. సో మొత్తానికైతే ప్యాకింగ్ కూడా అయిపోయిందనమాట. ప్యాకింగ్ అయిపోయి ఇంకా 3 బాక్సెస్ కూడా వెళ్ళిపోయాయి. అండ్ ఇక్కడ వచ్చేసి సుజాత అక్క నాకు గిఫ్ట్గా ఇచ్చిందనమాట కడాయి, చాలా బాగుంది. అండ్ ఇది కూడా బ్రెడ్ టోస్టరు రుక్సానా అక్క ఇచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. అన్నీ కూడా యూజ్ అయినవే ఇచ్చారు. సో అండ్ ఇది వచ్చేసి ధరణి అక్క అయితే ఇచ్చింది పూజ చేసుకునే ప్లేట్. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. వెయిట్గా ఉంది, బాగుంది, చాలా బాగుంది. సో మొత్తానికైతే వీళ్ళు ముగ్గురు ఇచ్చారు. థ్యాంక్ యూ సుజాత అక్క, థ్యాంక్ యూ రుక్సానా అక్క, అండ్ థ్యాంక్ యూ ధరణి అక్క. అండ్ ఇది వచ్చేసి ట్రైన్లోకి అనమాట స్నాక్స్. ఇంకా మిక్స్చర్, బిస్కెట్స్, చాక్లెట్స్, వేఫర్స్ ఇవన్నీ కూడా ట్రైన్లోకి అయితే తీసుకున్నాము. ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకుంటున్నాము. అండ్ మొత్తం అంతా ఖాళీ అయిపోయిన తర్వాత మా క్వార్టర్స్ ఎలాగుందని చూపిస్తున్నాను మీకు. క్వార్టర్స్ హోమ్ టూర్ వ్లాగ్ ఆల్రెడీ నేను తీసాను కదా. సో ఇంకా ఎవరైతే చూడలేదో వెంటనే చూసేయండి. అండ్ ఇది వచ్చేసి మొత్తం అంతా ఖాళీ చేసామన్నమాట. మొత్తం కర్టన్స్ మొత్తం మేము నైట్ April 1 నైట్ 10 o'clock ట్రైను. సో ఈవినింగ్ 6 కల్లా అన్నీ అయిపోయాయి అనమాట. అన్నీ అయిపోయి ఖాళీ చేస్తాము. 6కి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా మళ్ళీ మేము ఫ్రెండ్స్ దగ్గర మీటింగ్ పెట్టుకున్నాము. సో మొత్తాన్ని మీకు చూపిద్దామని చెప్పి మొత్తం కూడా తీస్తున్నాను. ఇదంతా కూడా ఖాళీయే, తీసుకెళ్ళడానికి సామాన్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా మొత్తం అన్నీ కూడా ఖాళీ చేసేసాము. సో మొత్తానికైతే ఇంకెవరో ఒకరు మా తర్వాత ఇంకోళ్ళు ఎవరో దిగుతారంట. సో అందుకని కొంచెం నీట్గా క్లీన్గా ఉంచాలి కదా. సో ఇంక స్టవ్ అండ్ మిక్సీ కూడా వాళ్ళు అడిగారు, ఇచ్చేస్తున్నాము. ఇంక మళ్ళీ తీసుకెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా స్టవ్, మిక్సీ అమ్మేసాం అక్కడే. అండ్ టోటల్గా ఇది అండ్ ఆయిల్, సాల్ట్ పట్టుకెళ్ళకూడదు కదా. సో ఇక్కడ ఉంచేసాను. మొత్తానికి ఇంక అంతా క్లీన్ చేసేసి నెక్స్ట్ డే మా క్వార్టర్స్లో వేరే వాళ్ళు దిగుతారని చెప్పేసి ఇంక మొత్తం అంతా క్లీన్ చేస్తాను. సో ఇంకా వాళ్ళు ఇంకా ఏం చేస్తారనేది వాళ్ళ ఇష్టం. సో మొత్తానికి ఇది ఫుల్ ఆఫ్ ఇంకా లగేజ్లు ఒక 9 లగేజ్లు ఉన్నాయి, బట్టలు అవన్నీ కూడా. మొత్తానికైతే ఇలా ఖాళీ అయిపోయేది. నేనైతే చాలా మిస్ అవుతున్నాను. కొంచెం బాధేస్తుంది అనమాట. చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే నేను వచ్చింది 9 months అయింది కరెక్ట్గా. ఆ 9 monthsలో నేను చాలా క్లోజ్గా అయిపోయాను వీళ్ళతోని, ఒక ఫ్యామిలీ లాగా. సో మొత్తానికి ఈవినింగ్ ఇంకా ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా రీల్స్ తీసుకోవడానికి అవ్వలేదు, వీడియోస్ తీసుకోవడానికి అవ్వలేదు. ఇంకా అలా ఫొటోస్ తీసుకొని బేగా టైం అయిపోయింది. ఆ రోజు అయితే కొంచెం బాధ అనిపించింది, బట్ తప్పదు కదా. సో ఇంకా ఫొటోస్ తీసుకొని కాసేపు మాట్లాడుకొని అక్కడి నుంచి ఇంకా 8-8:30 కల్లాగా స్టార్ట్ అయిపోయాం అనమాట. సో మొత్తానికి అయితే ఇది మిస్ యూ గాయస్, మిస్ యూ సో మచ్. ఇంకా 8:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. 8:30 కల్లా స్టార్ట్ అయిపోయి ఇక్కడ ఇదంతా కూడా క్వార్టర్సే. మీకు చీకటిగా ఉంది కాబట్టి మీకు ఏం కనిపించడం లేదు. పార్క్, క్యాంటీన్ ఇవన్నీ కూడా చాలా మిస్ అవుతున్నారు ప్లేసెస్.
ఉన్నది ఈ 9 మంత్స్‌లో కూడా ఆహ్, చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా ఎంజాయ్ చేశామనమాట. నాకు పంజాబ్‌లో అంతలా కనెక్ట్ అవ్వలేదు ఎవరును. సో, ఇక్కడ బాగా కనెక్ట్ అయ్యారు. ఇంకా మొత్తానికైతే గేట్ బయటికైతే వచ్చేసాము. ఇంక గేట్ బయటికి రావాలంటే ఇంకా మళ్ళీ ప్రూఫ్స్, ఐడీ కార్డ్స్ అవన్నీ ఉండాలి కదా! డ్రైవర్‌తో సహా. సో, అవన్నీ చూపించేసి అప్పుడు గేట్‌లయితే ఓపెన్ చేశారు. బయటకొచ్చేసాము. ఇంకా స్టేషన్ ఇంకా క్వార్టర్స్ నుంచి స్టేషన్‌కి రావాలంటే ఇంకా 45 మినిట్స్ పడుతుంది. సో, వచ్చేసాము. తీరా చూస్తే వచ్చేసాక ట్రైన్ ఒక 1 ½ అవర్ లేట్ అని చెప్పేసన్నారు. ఇంకా ట్రైనొచ్చేసరికి 11:30 అయిపోయింది టైము. ఇంక అంతవరకు అలా స్టేషన్‌లోనే ఉన్నాము. ఇంకా లాస్ట్ మినిట్‌లో 11:30కి అలాగా ట్రైనయితే వచ్చింది. ట్రైన్ రాగానే ఇంక ట్రైన్ ఎక్కిపోయి పడుకుండిపోయామనమాట ఇంక. ఇంకా నెక్స్ట్ రోజు 7:30 కల్లా ఢిల్లీలో దిగాము. యాక్చువల్ ట్రైన్ లేట్ కాబట్టి ట్రైన్ బేగొచ్చేస్తే ఎర్లీ మార్నింగ్ 6 కల్లా దిగిపోతాము. సో, 1 ½ అవర్ లేట్ కాబట్టి మార్నింగ్ ఢిల్లీలో లేట్‌గా దిగాము. డైరెక్ట్ ట్రైన్ కూడా కాదు. ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళాలి. ఢిల్లీ నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్ళాలనమాట. సో, డైరెక్ట్ ట్రైన్ అయితే లేవు. జర్నీ అయితే 4 డేస్ అయితే పట్టింది మాక్సిమం. సో, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఏప్రిల్ 2 మార్నింగ్ వచ్చేసి ఇంకా 7:30 కల్లా ఢిల్లీలో దిగిపోయాము. ఇంకా లగేజ్‌లు అవన్నీ చూసుకోవాలి కదా! నేనేమి కూడా సరిగ్గా షూట్ చేయలేదు. ఇంకా లగేజ్‌లు తీసుకురావడము, మోయడము, ఇంకా కొన్ని లగేజెస్ ఏమో ప్యాక్ చేసి పంపించేసాము. ఇంకా లగేజ్‌లేమో మేము మోసుకొనొచ్చాము. సో, మొత్తానికైతే ఇది ఢిల్లీకైతే వచ్చి ఇంక అక్కడి నుంచి వ్యాన్ బుక్ చేసుకున్నాము. వ్యాన్ బుక్ చేసుకొని అక్కడి నుంచి ఆర్మీకి సంబంధించిన రూమ్స్ అయితే ఉంటాయన్నమాట ఢిల్లీలో. అక్కడికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఢిల్లీలో ఏమైనా ప్లేసులు చూద్దామని చెప్పేసి అంటే ఆ రోజు సెకండ్ డే కదా! ఆ రోజు నైట్ అనమాట. నైట్ 8:30కి ట్రైను. మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్‌నూన్ కొంచెం టైమ్స్ బోర్ కొడుతుందని చెప్పేసి ఇంకా అలా తిరుగుదామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. బట్ ఇక్కడ ఎండలు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. అసలు ఫుడ్ కూడా తినాలనిపించలేదు. ఓన్లీ లిక్విడ్సే తాగాము. అస్సల ఎండ దారుణంగా ఉంది. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఇంకా ప్లాన్ చేసుకున్నాం కానీ ఇంకా లాస్ట్ మూమెంట్‌లో వెళ్ళాలా? వద్దా? అనే టైప్‌లో ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ వస్తామో రామో తెలీదు. వచ్చాం కదా! మళ్ళీ బోర్ కొడతది కదా! అని చెప్పేసి ఇంకా అలా తిరుగుదాం అనుకుంటే ఇంకా ఎండలో తిరగలేమని చెప్పేసి అక్కడి నుంచి జూకి వెళ్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయామనమాట. సో, ఇంక ఫిక్స్ అయిపోయి ఇంకా ఇక్కడ స్ సైనిక్ ఆర్మగన్ దగ్గరకొచ్చేసామనమాట. ఇది ఆర్మీది. ఓన్లీ ఆర్మీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రకే అలౌ అనమాట. సో, ఇంక ఫ్రెష్ అప్ అయిపోయి ముగ్గురమిని ఇక్కడి నుంచి బస్సు అయితే ఎక్కిపోయాము. ఇక్కడి నుంచి జూకైతే అనుకున్నాం అనమాట. సో, జూకి డైరెక్ట్‌గా బస్సులైతే లేవు. ఆటోలైతే ఎక్కువ పడుతున్నాయని చెప్పేసి చాలా రోజులైంది బస్సు ఎక్కి. అందుకని బస్సు ఎక్కాం. బస్సు ఎక్కితే ఇంకా అందులో బస్సొచ్చేసి ఆడోళ్ళకి ఫ్రీ అనమాట. ఆడోళ్ళకి ఫ్రీ బసెస్ అక్కడ. సో, మొత్తానికి జూకైతే వచ్చేసాము. నేషనల్ జూలాజికల్ పార్క్ అయితే వచ్చేసాము. సో, ఇదొచ్చేసి డైరెక్ట్‌గా టికెట్స్ అయితే ఇవ్వరు. ఇక్కడ మీకు ఆహ్, స్కానర్ బోర్డ్ కనిపిస్తుంది గదా! ఈ స్కానర్ బోర్డు స్కాన్ చేసి మన ఇన్‌స్ట్రక్షన్స్, మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి అందులో పేమెంట్ చేసిన తర్వాత అప్పుడు అందులో టికెట్ వస్తుందనమాట. సో, మొబైల్‌లోకే టికెట్ మెసేజ్ వచ్చేస్తుంది కన్ఫర్మా కాదా అనేది. అది ఎళ్లి చూపించాలనమాట గేట్ దగ్గర. అప్పుడు అలౌ చేస్తారు. సో, ప్రాసెస్ అయితే ఇలాగుంది. చాలా బాగుంది ప్రాసెస్. మొత్తానికైతే ఇంక లోపలికైతే వెళ్ళిపోయాము. బట్ లోపలికెళ్ళినప్పుడు మాత్రం ఎంట్రన్స్‌లో చెక్ చేస్తారు. ఫుడ్ ఐటెమ్స్ ఏమీ ఉండకూడదు. డ్రింక్ బాటిల్సే పట్టుకోకూడదు. ఫుడ్ ఐటెమ్స్ ఏవి కూడా పట్టుకురాకూడదు. ఏమి అసలు చిన్న పిల్లలకి సంబంధించినవి ఏవి కూడా తీసుకెళ్ళనివ్వరనమాట. ఓన్లీ క్లాత్స్ తప్ప. ఎందుకంటే ఫుడ్ ఏమైనా తీసుకెళ్తే యానిమల్స్‌కి ఏమైనా పెట్టేస్తామేమో ఆ భయంతో ఇంక అలౌ లేదు. సో, మేము చాలా ఫుడ్ అయితే తెచ్చాము. పాప ఉంది కదా! స్నాక్స్‌కి అని చెప్పి తెస్తే ఇంక వాళ్ళు అలౌ చేయలేదు వదిలేసారు. ఇంక మళ్ళీ అక్కడ పెట్టేసాము. సో, ఇంకా చాలా పెద్ద పార్క్ ఇది. చాలా పెద్దదనమాట జూ పార్క్. బట్ యానిమల్స్ ఏమి అంత లేవు. కొంచెం చూసినలో కొంచెం ఉన్నాయి పర్లేదు. బట్ ఎక్కువగా డీర్స్, మంకీస్ ఇవే ఉన్నాయన్నమాట మొత్తానికి. లాస్ట్‌లో వచ్చేసి లయన్, టైగర్, ఎలిఫెంట్, ఆస్ట్రిచ్ ఇవన్నీ చూసాను. కొంచెం పెద్దవి చూసాము. కొంచెం సాటిస్ఫాక్షన్ అయ్యింది. బట్ మీరు గానీ జూకెళ్తే మాత్రం జాగ్రత్తగా వెళ్ళండి. మంచి ఎండాకాలంలో మాత్రం వెళ్ళొద్దు. ఫుల్ ఎండ. అక్కడ ఏంటంటే లోపల క్యాంటీన్ ఏమీ ఉండదు జూలో.
ఓన్లీ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తప్ప ఇంక చిప్స్ ఏమీ ఉండవు. అలాగని మనం ఏమన్నా ఫుడ్ ఐటెమ్స్ పట్టుకెళ్తే లోపలికి అలౌ లేదు. సో, ముందుగా చెప్తున్నాను ఎవరైనా వెళ్ళాలనుకుంటే. సో, రకరకాల జంతువులున్నాయి. రకరకాలుగున్నాయి చాలా వరకు. సో, పర్లేదు. సో, పాప ఉంది కాబట్టి మేము జూకైతే అనుకున్నాము. లేకపోతే ఇంక వేరే ప్లేస్‌కి వెళ్దాం అనుకుని ఈ ఎండలో అసలు తిరగలేకపోయాము చాలా వరకైతే. సో, మొత్తానికైతే ఇది తిరగడానికి ఒక 2½ అవర్స్ పట్టింది. ఎందుకంటే మధ్య మధ్యలో కూర్చొని పాప ఉంది కదా! మధ్య మధ్యలో కూర్చొని చేయడం. ఇంకా ఆ టైంలో ఇంకా చాలా వరకు అయింది. చాలామందొచ్చారు ఆ రోజైతే ఖాళీ లేదసల. రకరకాల పక్షులు, రకరకాల ఏంటి కోడ్లు చాలా ఉన్నాయి. బట్ అన్నీ అంటే కామన్‌గానే ఉన్నాయన్నమాట. విత్ కలర్, వితౌట్ కలర్, కలర్స్‌వి. లాస్ట్‌లో వచ్చేసి ఎలిఫెంట్, లయన్, టైగర్ ఈ 3 చూసాము. అప్పుడు సాటిస్ఫాక్షన్ అయింది మాకైతే. ఓహో! ఓకే. గుడ్ అని. నెక్స్ట్ ఇంకా బయటకొచ్చేసరికి 2:30 అయిపోయింది. 2:30 అయిపోతే ఇంకా బాగా ఆకలేస్తుందని చెప్పి అక్కడ ఫుడ్ స్టాల్ ఉంది. ఫుడ్ స్టాల్ ఉంటే ఇక దోస, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, నెక్స్ట్ ఊతప్పం అవన్నీ ఇచ్చాము. బట్ ఒక్కటి కూడా టేస్ట్ అస్సలు బాగోలేదు. చాలా చండాలంగా ఉంది నాకైతే. అసలా తినేద్దామంటే ఎక్కట్లేదు. వదిలేద్దామంటే అయ్యో! వేస్ట్ చేయకూడదు అనిపించింది. అంతలాగుంది. అసలేమి టేస్ట్ బాలేదక్కడ. సో, ఇంక అక్కడి నుంచి మెట్రో ట్రైన్ ఎప్పుడు ఎక్కలే కదా అని చెప్పేసి మెట్రో ట్రైన్ ఎక్కుదామని చెప్పి రెడీ అయ్యాం. ఢిల్లీ చాలా పెద్దది. చాలా అంటే పక్కపక్కనే గానీ కొంచెం డిస్టెన్స్. ఏ ప్లేస్ అనేది నాకు కన్‌ఫ్యూజన్ అయిపోయాననమాట. ఇంక మేము జూ నుంచి ఆటో ఎక్కి మెట్రో స్టేషన్‌కైతే వచ్చాము. మెట్రో ట్రైన్ అయితే ఎక్కేసి ఢిల్లీకైతే దిగామనమాట. షాపింగ్ చేద్దామని చెప్పేసి దిగాం. అప్పటికి టైం 5 అయిపోయింది. ఇంకా మా ట్రైన్ వచ్చేసి 8:30 కదా! సో, ఇంక షాపింగ్ అక్కడే స్టేషన్ దగ్గరే షాపింగ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. బట్ స్టేషన్ ఎక్కిపోయాము. ఐ మీన్ మెట్రో ట్రైన్ ఎక్కిపోయాము. చాలా బాగుంది ఎక్స్‌పీరియన్స్ అయితే. చాలా జెట్ స్పీడ్‌లో వెళ్ళిపోయిందనమాట. చాలా బాగుంది ఎక్స్‌పీరియన్స్. ది బెస్ట్. అదే మన వైజాగ్‌లో ఉంటే ఎంత బాగుందో అనిపించింది. ఇంకా ఎవరు కూడా బస్సులు, ఆటోలు ఎవరు ఎక్కట్లేదనమాట. అందరూ మెట్రోయే. వితిన్ 2, 3 సెకండ్స్‌లో ఇంకా ఫాస్ట్ అనమాట. బేగా ఇంకా ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఈ మెట్రో స్టేషను. సో, మొత్తానికైతే వచ్చేసాము ఢిల్లీ. ఢిల్లీ వచ్చేసాక ఇంకా స్టేషన్‌కొచ్చేసి ఇంక అక్కడ ఏవో షాపింగ్స్ ఉంటాయి కదా! చిన్న చిన్న షాపింగ్ ఏవో చేద్దాం అనుకున్నాము. బట్ అక్కడ ఏమీ బాలేవు. బాలేపోతే అక్కడి నుంచి మేము మళ్ళీ వేరే దగ్గరికెళ్ళాం అనమాట. అక్కడ ఏదో పేరు చెప్పారు. అక్కడికెళ్ళామనమాట ఆటోలో. సో, అక్కడికెళ్ళేసరికి నాకు హెల్త్ బాలేదు. మా హస్బెండ్‌కి కూడా హెల్త్ బాలేదు. ఇద్దరం కూడా వాలిపోయామనమాట. నీరసం అయిపోయాము. ఇంకేమి కొనుక్కోవడం కూడా అవ్వలేదు. ఒక చిన్న హ్యాండ్ బ్యాగు, పాపకి బొమ్మలు అంతే. అంతకు మించి ఏమి కొనలేదు. సో, ఇంక వెంటనే 6 అయిపోయింది కదా! ఇంక వెంట వెంటనే స్టేషన్‌కైతే వచ్చేసాము. స్టేషన్‌కైతే వచ్చేసి కరెక్ట్‌గా ఈ ట్రైన్ అయితే 8:30 కల్లా వచ్చేసింది ట్రైను. సో, ఇంక బేగా లగేజ్లు పెట్టేసి ఇంక రిలాక్స్ అయిపోయామనమాట. ఫుల్‌గా టైర్డ్ అయిపోయాము ఆ రోజైతే. ఆ రోజు వచ్చేసి ఏప్రిల్ 2 రాత్రి 8:30కి. సో, మొత్తానికైతే ఇది అయిపోయింది. నెక్స్ట్ డేస్ అనమాట. ఇదొచ్చేసి నెక్స్ట్
ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఏప్రిల్ 3 కూడా ఫుల్ డే ఇంకా ట్రైన్లోనే ఉండాలి. ఏప్రిల్ 4 ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా వైజాగ్ అయితే వచ్చామన్నమాట. ఇది వచ్చేసి ట్రైన్లో ఫుడ్ అస్సలు బాగాలేదు, ట్రైన్లో ఫుడ్, బట్ తప్పదు కదా, తినేసాం. ఇంకా ఫైనల్గా ఏప్రిల్ 4 ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా వైజాగ్ స్టేషన్కి అయితే వచ్చేసాం. సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్. సో మిస్ యూ గైస్, మిస్ యూ సో మచ్, మిస్ యూ రాజస్థాన్, మిస్ యూ ఫ్రెండ్స్. సో వైజాగ్ అయితే వచ్చేసాము ఫైనల్గా. 5:44 అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ లైక్ దిస్. టేక్ కేర్ గైస్. స్టే ట్యూన్.